హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను గోకరకాయతో ఎగ్ కలిపి కర్రీ చేయబోతున్నాను. అలాగే మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఎక్కడ తీసిన వీడియో మీకు తెలుసు కదండి. అభిరుచి ప్రోగ్రామ్కి నేను వెళ్ళాను కదా, అక్కడ తీసిన వీడియో క్లిప్ అనమాట ఇది. సో మనం గోకరకాయలో ఎగ్ వేసి ఎలా చేయాలో నేర్చుకుందామా. ఇంకా ఫస్ట్ మనం గోకరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకొని దానికి తగినంత వాటర్ అందులో పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆ గిన్నె పైన మూత పెట్టేసి ఒక 5 to 10 minutes తర్వాత మనం తీసి చూద్దాం. ఇంకో స్టవ్లో మనం ప్యాన్ పెట్టేసి అందులో 2-3 tablespoon ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్న చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ముక్కల్ని అందులో వేసుకున్నాము. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు దోరగా ఏకనిద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫుల్ హైలో పెట్టుకోవద్దు, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంది 2 tablespoon అందులో వేసుకొని అడుగంటకుండా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి అన్నమాట. ఈ గోంగూర గుడ్డు ఫ్రై చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనం రసంలో కానీ, ఇంకా పచ్చి పులుసు, మజ్జిగ పులుసు, సాంబార్లో కానీ నలుచుకొని తింటే బాగుంటుంది. అదే కాకుండా మనం చపాతీలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను, పసుపు వేసుకుంటున్నాను. 1/2 tablespoon పసుపు వేసుకున్నాను. సాల్ట్ కావాలంటే మీరు ముందే వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. 2 టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ టమాటోలు ఇందులో వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట. అడుగంటకుండా చూసుకోవాలి. ఈ టమాటాలను బాగా మగ్గనివ్వాలి. ఒక 2-3 minutes వరకు మనం మూత పెట్టేసి తర్వాత మూత తీసి మనం చూద్దాం టమాటోస్ మగ్గాయో లేవా అని. టమాటోస్ మాత్రం బాగా మగ్గనివ్వాలి. స్టవ్ నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఒక 5 to 10 minutes తర్వాత తీసి చూస్తే టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి. చూడండి, ఇలా ఉంది. టెక్స్చర్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్నాం కదండి గోకరకాయ, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం ఉంచేసేసి ఈ గోకరకాయ మాత్రం తీసుకొని ఇందులో వేసేయాలి. ఇప్పుడు గోకరకాయలకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయలు టమాటోలు పేస్ట్ పట్టేదాకా మనం మిక్స్ చేసేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ను కూడా మనకి గోకరకాయ ముక్కలకు పడేలాగా మనం అంతా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు సో ఫ్రెండ్స్, ఈ టీవీ షోకు నేను వెళ్ళాను కదండి. అక్కడ చికెన్ పకోడీ కర్రీ, ఇంకా మా హస్బెండ్ పెప్పర్ ఫ్రాన్స్ ఫ్రై చేశారు కదా, చాలా బాగా అనిపించింది టేస్ట్ అక్కడ. ఇప్పుడు ఇందులో నేను తగినంత కారం వేసుకుంటున్నాను, అలాగే ధనియాల పొడి వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ టీవీ షో చాలా ఎక్స్పీరియన్స్, ఎలా అంటే ఒక మంచి ప్లాట్ఫామ్లా నాకు అనిపించింది.
ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత పెట్టి చూద్దాం. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనం ఎగ్ కొట్టి పోసేస్తే సరిపోతుంది. 2 ఎగ్గులు తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ 2 ఎగ్గుల్ని మనం కర్రీలో ఫ్రైలో కొట్టి పోసేద్దాం. సో ఎగ్స్ 2 పోసేసాను. ఇప్పుడు ఫుల్గా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై మనం చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్ అండి, కాకపోతే గోకరకాయ ఎగ్ ఫ్రై అనమాట. ఇది టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్ కూడా ఇది. ఇంకా గార్నిష్కి కొద్దిగా కొత్తిమీర. సో ఫుల్గా మిక్స్ చేసేసుకుందాం. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.